మౌనిక, ఒక్కొక్కరికి పెండ్లైనాక సచ్చేదాకా భర్త ప్రేమతో ఉంటారు. ఒక్కొక్కరికి ఇట్లా తాళ్వలు దులుపుకోగానే భర్త మూర్ఖత్వం బయటపడి జీవితాంతం ఇట్లనే బాధపడతారు. ఇక అర్థం చేసుకొని బతుకు ముందుకు పోవాలి కానీ బాధపడుకుంటుంటే ఎట్లా చెప్పు. కాదనే చెల్లె గోలు వేసుకున్నదా? ఇక ఇప్పుడే వేసిన అవునా? రొట్టెలు అయిపోయావేనా? చేసిన తినబెట్టే ఇక గోళీలు వేసిన, గోళీలు వేసుకోలేదని ఆ ముఖం అంతా మీదకి వచ్చింది. ఏమైంది చెల్లె? అంత రంది వైపుకునేది మళ్ళీ ఏమైంది? ఏం లేదయ్యా, ఆయన ఇప్పుడు వచ్చి గిన్ని రోజులు అవుతుంది కదా బుజ్జి, ఒకసారి కూడా ఫోన్ చేయకపోయా. కొద్దిగా అటే మనాది పెట్టుకున్నట్టున్నది. ఆయన మంచోడు ఉంటే దీనికి గీగత్ ఎందుకు పట్టునే? ఆయన మంచోడు కాదబట్టే ఇంత బాధపడుతుంది. ఆయన గురించి వదిలేసి చెల్లె, నేను అన్ని దగ్గర చూసుకుంటా కదా. నువ్వు బాధపడితే కడుపులున్న పిల్ల కూడా పంచుకుంటది. కొంచెం అర్థం చేసుకో, ఊక బాధపడకి. నేను అదే చెప్తున్నయ్యా, ఆ పిల్ల ఏడింటుంది. అరే మనం పోయి మాట్లాడి మరి ఆయన చేద్దామన్నా కూడా వినడే. ఆయన మంక ఆయనకేనా, మరి ఇంకేం చేయాలి? నేను వచ్చి గిన్ని రోజులు అవుతుంది, ఒక్కసారి రాకపోయా. ఏం చేద్దాం చెప్పు మరి. ఆమె గుర్తొచ్చినప్పుడు అలా ఒకట్లా బాధపడ